క్రీస్తునందు ప్రియులు, దేవుని పిల్లలుగా పరిశుద్ధులై క్రీస్తు రక్తంలో కడుగబడిన ప్రియులైన మీ అందరికీ కూడా, అలాగే వేదిక మీద నాతో పాటు కూర్చున్న ఎందరో పరిచర్య చేసే నాతోటి జతపనివారు దేవుని పిల్లలైన మీకు క్రీస్తు నామములో శుభాలు కలగాలని ప్రార్థిస్తూ కోరుకుంటూ, మరి ఈరోజు మనం ఆలోచించబోయే అంశంలోని కొన్ని భాగాలను బైబిల్ నుంచి పరిశీలించి సెలవు తీసుకుందాం. అదేంటంటే నర సమాజాన్ని సంస్కరించే విశ్వరాజ్యాంగం. నర సమాజానికి సంస్కరణలు కావాలి అని రాజ్యాంగాలను సృష్టించుకున్న ఈ దేశాలు అన్న సంగతి మనకు తెలుసు. అనగా రాజ్యాంగం లేకపోతే మనిషి మృగంగా సమాజంలో మారి తాను జీవించే విధానం ఒక క్రమమైన పద్ధతిలో లేకుండా అక్రమమైన విధానంలో మనిషి దారుణాలకు తెగబడతాడు అన్న భయంతో రాజ్యాంగాలు మనిషి యొక్క క్యారెక్టర్, స్వభావాన్ని నియంత్రిస్తున్నాయి. ప్రతి మనిషిలోనూ ఒక క్రూరుడు ఉంటాడు, ఒక క్రూర జీవి. బయటికి కనబడరంతే, లోపల మనలో కూడా క్రూరత్వం అనేది పంచుకుంటూ ఉంటుంది. ఇది స్త్రీ పురుష భేదాలు లేవు. చట్టాలకు భయపడి, రాజ్యాంగాలకు భయపడి మనలను మనం అణుచుకొని కొన్ని సందర్భాల్లో ఉంటున్నామే కానీ అవకాశం ఉంటే ఎదుటివాని ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడే వాళ్ళం కావు మనం. ఇది మానవ సహజమైన స్వభావం. అవును దేవుని ప్రియులారా, కనుక ఇలాంటి సందర్భంలో మనిషిని క్రమపరచాలి, క్రమబద్ధీకరించాలి అంటే ప్రారంభంలోనే దేవుడు రాజ్యాంగాన్ని సృష్టించాడు. అది ఏదో కాదండి, ఆయన నోటి నుంచి వెలువడిన శాసనం, మాట. మనిషి ఎలా బ్రతకాలి అని దేవుడు చేసిన శాసనమే విశ్వమానవాళికి రాజ్యాంగమై అమలులో ఉంది. భారతదేశానికి ఒక రాజ్యాంగం, ఇతర ప్రపంచ దేశాలకు వేరువేరు రాజ్యాంగాలు ఉన్నప్పటికీ ప్రపంచ దేశాలన్నిటికీ దేవుడు అమలు చేసే తనదైన రాజ్యాంగం ఆయన దగ్గర ఒకటి ఉందండి. అది భూమి మీద మనిషికి చెబుతున్నాడు, ప్రకటిస్తున్నాడు, అమలు చెయ్యమని ప్రకటనలు చేస్తూనే ఉన్నాడు. చెయ్యకపోతే దాని నుంచి వెలువడే శిక్షలు ఎంత దారుణంగా ఉంటాయో కూడా ఆయన ముందుగానే విశ్వరాజ్యాంగంలో రాసిపెట్టాడు. మరి మనిషి మార్పు జరుగుతుందా? అది మనం ఆలోచించాలి. ప్రియులారా, ఎన్నో కఠినమైన చట్టాలు ఈరోజు అమలులోనికి తెస్తున్న మనుష్యులలో కరడుగట్టిన కసాయితనాన్ని పారద్రోలగలుగుతుందా? ప్రియులారా, కనుక అటువంటి వాటిని నిర్మూలించాలి అంటే బైబిల్, విశ్వరాజ్యాంగం, దేవుని నోటి నుండి వెలువడిన మాటలు, ఆదేశాలు ప్రపంచంలోని మనుష్యులు వినాలి. మీ బైబిల్ చెప్పేదేముంది, మాకు గొప్పలు, మీ గొప్పలు మీరు చెప్పుకోకండి అని మరికొందరు అనుకోవచ్చు. ఈ సమాజంలో మీ బైబిల్ అంత గొప్పదా, మమ్మల్ని సంస్కరించేదా మీ బైబిల్ అని మొదటి రోజే కొన్ని సాక్ష్యాలు మీకు చూపించాను. ఎవరు మాటలాడలేని సాక్ష్యాలు, మాటలాడాలన్నా వాడు నోరు ముయించే సాక్ష్యాలు మీకు చూపించాను. అవును, ఎందుకంటే ఈ సమాజం నమ్మదు, చెప్పకపోతే నమ్మదండి. బైబిల్ ఎప్పుడు కూడా ఒక మత సంబంధమైన కోణంలో చూసి అందులో ఉన్న మాటలు కేవలం ఒక వర్గానికి, క్రైస్తవ మతానికి సంబంధించినవే కానీ మిగతా ప్రపంచ ప్రజలు దానిని అమలు చేయవలసిన అవసరం లేదు అనుకునే ఒక తప్పుడు కోణంలో ఈ సమాజం వెళ్ళిపోతుంది. అది తప్పు. చదవాలి బైబిల్ని. గ్రంథాలయానికి వెళ్ళి ముక్కు మొహం తెలియని ఎందరో రచయితల పుస్తకాలు చదువుతున్న మనం ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా చదవబడే గ్రంథం అంటూ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ది బైబిల్, వన్ అండ్ ఓన్లీ ది బైబిల్. ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయే గ్రంథం అంటూ ఏదైనా ఉందంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ది బైబిల్. గిన్నెస్ రికార్డులను తిరగరాసి ప్రపంచ భాషలలో ముద్రించబడి ప్రపంచ మానవాళికి
ఇవ్వబడిన గ్రంథము ది బైబిల్. మరే పుస్తకము లేదు. మనుషులు రాసిన పుస్తకాలు కావచ్చు, ఇతర మత గ్రంథాలు కావచ్చు, ఇప్పటి వరకు టాప్ పొజిషన్లో ఉన్నది బైబిల్ మాత్రమే. దీనికి కారణం దేవుడు ఎందుకు బైబిల్ అంత ప్రథమ స్థానంలో ఉంచాడు అంటే, బైబిల్ చెప్పే విషయాలను ప్రతి మనిషి ఆలోచించాలి. బలవంతంగా ఏమీ నమ్మవలసిన అవసరత లేదండి, ఆలోచించాలి కదా. మనం మంచి చెడుల విచక్షణ కలిగిన వాళ్ళం, మనుష్యులం. అలాంటప్పుడు చదివి ఏది మంచి ఏది చెడు అని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఇప్పటివరకు చాలా చట్టాలు చేసేశారు కదండి, చాలా సవరణలు జరిగిపోయాయి కదండి సమాజంలోని. ఏదో మీరు ఎప్పుడు చూసినా పురాతన కాలం నాటి సతీ సహనం అని అంటున్నారు, లేదంటే బాల్య వివాహం అంటున్నారు. మరి వీటన్నిటిని కూడా సంస్కరించేసాం, వీటన్నిటిని కూడా మార్చేసుకున్నాం. ఇప్పుడు కొత్త పద్ధతులు వచ్చేసాయి. ఇప్పుడు అటువంటివి ఏమీ సమాజానికి అవసరం లేదు, ఈరోజు అంతా ఆధునిక యుగంలో ఉన్నాము అని చంకలు కొట్టుకుంటున్నారేమో. నా ఈరోజు రాకెట్ యుగంలో అడుగుపెట్టిన మనిషి నేటికి భారతదేశంలో ఇంకా మనిషికి సంస్కరణ జరగాలి. ఎలా అంటారా? చెబుతాను ఎగ్జాంపుల్. ఊరకనే నేనేం మాట్లాడను కదా. ఎన్నో సంస్కరించబడ్డాయి. నాకు ముందు మాట్లాడిన తమ్ముడు చదివాడు, మీకు ఎన్నో చట్టాలు చేశారు బ్రిటిష్ వాళ్ళు. బాల్య వివాహాలు, సతీ సహగమనాలు, ఇలాంటి దురాగతాలు, సామాజిక దారుణాలు, అధర్మాలు, వీటన్నిటిని కూడా సవరించి చట్టాలు చేశారు. ఇప్పుడు అందరికీ సమానత్వ హక్కు వచ్చేసింది. డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మన దగ్గర ఉంది. కానీ రాజ్యాంగంలో రాసినట్లుగా ఈరోజు మనలో నిజంగా సమానత్వం ఉందంటారా? ఆలోచించాలి కదా. అంటే ఇంకా ఈ ఆధునిక సమాజానికి కూడా సంస్కరణ అవసరమా? అవసరం, సంస్కరణ అవసరం. ఇప్పుడేంటండి ఈ 21వ శతాబ్దంలో ఇంకా మాకు సంస్కరణ ఏంటండి అనుకుంటున్నారా? ఈ దేశంలో ఉన్న ఎన్నో దురాగతాలు, దురాచారాలు ఏమండి కొట్టివేయబడ్డాయేమో, మాన్పివేయబడ్డాయేమో, కానీ నేటికి కొనసాగుతున్న దురాచారాన్ని చెప్పమంటారా? చెబుతా. స్టిల్ నౌ భారతదేశంలో ఎప్పటికీ ప్రాణం పోసుకుని సజీవంగా ఉన్న ఒక దారుణమైన వ్యవస్థ. ఇట్స్ ఎ సిస్టమ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ కాస్ట్ సిస్టమ్, కుల వ్యవస్థ. అవునో కాదో మీరు ఆలోచించండి. నేను చెప్పే మాటలు నిజమో కాదో. భారత రాజ్యాంగ ప్రకారంగా ఎవ్రీబడి ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. అంటే అందరూ సమానం చట్టం ముందు, రాజ్యాంగం ముందు, పెద్దవాడైనా చిన్నవాడైనా. ఓకే, శిక్షలు వేయటంలో సమానత్వం ఉంది, హక్కులు సాధించడంలో సమానత్వం ఉంది. కానీ ఇంకా సమాజంలో నుంచి దుష్ట సంబంధమైన అరాచకమైన కుల వ్యవస్థ వేళ్ళూని ఎప్పటికీ మహావృక్షంగా మారిపోయిందండి. కుల పిచ్చి లేదా? మన దేశంలో కులాల పిచ్చి లేదా? కులాల పెరడు దారుణాలు జరగటం లేదా? మనుషులను ఒకరినొకరు నరికి చంపటం లేదా? గుర్రం మీద ఎక్కి తిరిగేటట్టండి నార్త్ ఇండియాలో. ఏమండి, ఏం గుర్రం ఎవడి తాత సొత్తు? గుర్రం అందరిది. నచ్చినవాడు గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు, ఎక్కుతాడండి గుర్రం. ఆ డబ్బులు పెట్టి గుర్రం కొనుక్కున్నాడు, గుర్రపు స్వారీ చేయడానికి వాడు గుర్రం ఎక్కాడు. అందుకు వాడిని దారుణంగా చంపేశారండి. ఇలాంటి ఒకటా రెండా ఉదంతాలు. ఎప్పటికీ కూడా గ్రామ బహిష్కరణలు. ఈ రోజున్న పట్టణాల సమాజంలో కూడా ఇంకా మీదే కులం, మీరెవరండి అని అడుగుతారు. మీరు ఎవరండి అంటే మనిషిని, ఇంకెవరు? ఎవరండి అంటే ఏం చెప్పాలి? అడ్రస్. అదేనండి మీరెవరండి? నేను ఒక సాధారణమైన మనిషినండి, సగటు మనిషిని. అది కాదండి, మీరు మనిషి అని మాకు అర్థమవుతుందిలేండి. ఇంతకీ మీరు ఎవరండి అంటే అడుగుతున్న ప్రశ్నకి ఇంకా జవాబు ఉందా? ఉంది. వాడు అనుకున్న జవాబు ఇంకా రాలేదు మన దగ్గర నుంచి. అంటే ఏంటి? ఏ కమ్మ కాపు కులమో, ఏమండి ఏ మాలా మాదిగో చెప్పేయాలి. అంతవరకు మన మనశ్శాంతి ఉండదు. అంటే ఆ కులాన్ని చెప్పేస్తే ఇడు నావాడా కాడా ఈ డిసైడ్ అయిపోతాడు. అంతే కదా. ఇంతకీ ఇడు మనోడా బయటోడా? ఇడు మన కులపోడేనండి. చివరికి ఈరోజు ఓటింగ్, ఈ దేశంలో ఓటింగ్ జరగాలన్న నిలబడే నాయకుడు, ఒరే మన కులపోళ్ళందరూ ఎక్కడరా ఎక్కువగా ఉన్నారు అడుగుతాడు. ఈ సిగ్గులేనుడు. ఏమండి, ఐఎమ్ ఎన్ ఇండియన్. ఎవరికి భయపడకుండా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కును బట్టి, సమాజాన్ని సంస్కరించడానికి దేవుడిచ్చిన హక్కును బట్టి ధైర్యంగా మాట్లాడతాను. ఎవరికి భయపడాలి? ఇది కేవలం డైలాగులు అనుకున్నారండి చెప్పడానికి. అవి నా
వేల మంది ప్రజల మధ్య ఈ సమాజాన్ని సంస్కరించడానికి దేవుడు నాకు ఇచ్చిన బైబిల్ హక్కుతో నేను మాట్లాడే అంశాలు ఇవి. అడగట్లేదా రాజకీయ నాయకులు? ఒరే మనోళ్ళంతా ఎక్కువగా ఎక్కడున్నారా, అక్కడ మాకు సీట్ ఇవ్వండి. పార్టీ టికెట్లు కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా గెలవాలి అంటే ఏమంటే వీడి కులపోలు అందరూ ఎక్కడున్నారు అక్కడ నిలబెట్టండి, అక్కడ వీడి కులపోలు వీడికి ఓట్లు వేస్తారు. జరగటం లేదా? ఇది దురాగతం కాదా? ఇది దురాచారం కాదా? ఇది పోయిందా సమాజం నుంచి? దీన్ని ఎవడండి పారద్రోలుతున్నాడు? మనుష్యుల్లో అనైక్యత. ఏమనంటే మా ధర్మాలు చెప్తున్నాయండి. ఏం చెప్తున్నాయి? 4 చెప్పారండి పనికిరాని వ్యవస్థలోని. ఎక్కడి నుంచి ఒకడు పుట్టాడట. ఎవడాడు? బ్రాహ్మణుడు. ఏమండి? ఇంకోటి ఎక్కడి నుంచి ఇంకోటి పుట్టాడట. హూ ఈజ్ హీ? క్షత్రియుడు. ఇంకోటి పొట్టలోంచి వచ్చాడట బయటికి. ఆడెవడో? వైశ్యుడు. అంటరాని వాడు కింద కాళ్ళ నుంచి వచ్చాడు. ఆడెవడో? శూద్రుడు. ఇలా మానవ జాతిని 4 తెగలుగా విడదీసి మేము అగ్ర కులాలకు చెందిన వాళ్ళు, మీరు నిమ్న జాతికి చెందిన వాళ్ళు అని అనుకోవటం లేదా ఈరోజు? ఏదో ఒకప్పుడు అగ్రకులాల వాళ్ళు తిరిగే వీధుల్లోంచి వీళ్ళు తిరగకూడదు, వాళ్ళు తాగే నూతుల్లోంచి నీళ్లు తాగకూడదు అని అంటరానితనం ఉంది, దాన్ని అంతా మేము ఇప్పుడు నివారించేసామని చెప్పుకుంటున్న వాళ్ళు కులాల పేరట ఏమంటే ఈ కులపోడు మరొక కులపోడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టం ఉండదండి. ఎందరో సినీ యాక్టర్లు వాళ్ళ పిల్లలు ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు వివాహం ప్రేమించారని చెప్పి బలవంతంగా విడదీసేసిన సందర్భాలు ఉన్నాయి. అది మీకు తెలుసు, పేర్లు చెప్పనులేండి, ఎందుకంటే మీకు జీకే ఎక్కువ, జనరల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ. మనకు బైబిల్ జ్ఞానం కన్నా లోకంలో జరిగే జ్ఞానం మనకు బాగా తెలుసు, మన మట్టి బుర్రకి కదా. విడదీసేయాలంటే, చంపేయాలంటే. ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో కన్న కూతురికి ప్రేమించింది. ఎవడు ప్రేమించిందండి? ఏమంటే ప్రేమించడం తప్పు కాదండి. మంచివాడైతే, నచ్చితే, మనసుకు నచ్చిన వాడైతే ప్రేమించింది. నాన్న నేను ప్రేమిస్తున్నానని చెప్పింది. సరే మొత్తానికి ఒప్పుకోలేదు, వివాహం చేసుకుంది, ప్రేమ వివాహం. పాపం ఆ కుటుంబం వాళ్ళకి క్షేమంగా చేరదీసింది. ఏమంటే కోడల్ని కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటుంది. అప్పుడు సుపారీ ఇచ్చాడండి. ఎవడికో సుపారీ. దేనికి? మా అల్లుడిని నరికే మా అల్లుడిని. ఎందుకండి నరికేమన్నారు? నా కులపోడు కాడు వాడు నా కులానికి సంబంధించిన వాడు కాడు. మరి ఇప్పుడు ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువు అప్పటికి నిండు చోళాలండి. ఆ తల్లి నిండు చోళాలు నిర్దాక్షిణ్యంగా చంపేశారండి. అది మీకు తెలిసి ఇలాంటి ఉదంతాలు 1-2 చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ప్రతి రాష్ట్రంలో. అది తెలుగు రాష్ట్రమా, తెలంగాణ రాష్ట్రమా, కేరళ రాష్ట్రమా, ఉత్తర భారతదేశంలోని యూపీయా, ఎంపీయా, ఎనీ స్టేట్, ప్రతి చోట ఉంది ఈ దురాచారం. సంస్కరించొద్దా దీన్ని? చెప్పండి. అంటే ఇలాంటి వాటికి సంస్కరణలు వద్దు. ఎందుకంటే చట్టాలు కూడా రాజీలు పడిపోయాయి, ప్రభుత్వాలు కూడా రాజీ పడిపోయింది. దేంతో? కులంతో. అందుకే చూడండి, అప్లికేషన్లు ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగానికి అప్లికేషన్ కావచ్చు, ఒక మన పిల్లాన్ని బడిలో చేర్చడానికి అప్లికేషన్లు కావచ్చు. ఆ కాలంలో ఏముంటుందో తెలుసా అండి? నేమ్, రిలీజియన్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, ఇంకోటి ఏముంటుంది? కాస్ట్, కులం. ప్రభుత్వం అడుగుతుందండి కులం. ఎందుకు అడగాలి ప్రభుత్వం కులాన్ని? అంటే ప్రభుత్వాలకు కూడా కావాలా కులాలు? కావాలి, మరి కావాలి. ఏమండి, మన ఆది తండ్రి ఉన్నాడే ఆడమ్, మనమంతా ఒకరి నుంచి వచ్చిన వాళ్ళం. భూమి మీద ఈ రోజున్న మనుష్యులందరూ కూడా ఎవరి నుంచి వచ్చిన వారో? ధర్మాలు, గ్రంథాలు, మేము చాలా జ్ఞానులము అని చెప్పుకుంటున్న ఈ వ్యవస్థలోని ఎందరికో తెలియదు ఇప్పటికీ. శాస్త్రీయంగా కూడా చెబుతాను, చూద్దరు కానీ మీరు. ఇప్పుడు ఏమండి, బాధ కలుగుతుంది కదండి. ఇప్పుడు ఇలాంటి వాటిని సంస్కరించడానికి బైబిల్ విశ్వరాజ్యాన్ని దగ్గరికి రావాలి మనమంతా కూడా, ఎవ్రీబడి. ఏమండి, అలాగని అమెరికాలో లేదని కదా. అమెరికాలో బ్లాక్స్, వైట్స్, ఏమండి, తెల్లోళ్ళందరికీ కూడా నల్లోళ్ళు చూస్తే ఒక తక్కువ ఫీలింగ్. అంటరానోడాడు, నీగ్రోడు అంటరానోడా? మరి అటు దగ్గర బైబిల్ ఉంది, చెప్పేవాళ్ళు లేడు. సంస్కరణలు కావాలి. ఇట్ మే బి ఏమండి అమెరికా అయితే
అమెరికాకి చేయొద్దా? అమెరికాకి చెప్పదా బైబిల్? బైబిల్ ప్రపంచంలో ప్రతి దేశాన్ని సంస్కరించేది. అందుకే టైటిల్ పెట్టాను, నర సమాజాన్ని సంస్కరించే విశ్వరాజ్యాంగం. అందరికీ సంబంధించిన రాజ్యాంగం. మేమెందుకండి మీ రాజ్యాంగాన్ని మేము ఒప్పుకోవాలంటే, ఒప్పుకోకపోతే పో. కానీ నిజాన్ని దేవుడు రాయిస్తున్నాడు నిష్పక్షపాతంగా. దేవుడు రాయించిన ఈ చట్టంలో, దేవుడు రాయించిన ఈ బైబిల్ రాజ్యాంగంలో వివక్షత లేదండి, వివక్షత లేదు. అంటరానివాడని, దళితుడని లేదో. ఎందుకంటే మనమంతా ఎవరికి పుట్టిన వాళ్ళం? సాక్షాత్తు దేవునికి పుట్టిన వాళ్ళం, దేవుని అంశము నుంచి వచ్చిన వాళ్ళం మనం. ఎవడో చెప్పుకుంటాడు నేను దైవాంశ సంభూతుడు, మరి మీరంతా ఎవరో? ఈరోజు చట్టాలు, ధర్మాలు, గ్రంథాలు అలాగే ఉన్నాయండి. ఎందుకంటే దేవుడికి ఆయనకంటే ఒక ఫ్యామిలీ, ఆయనకు కొంతమంది పిల్లలు, మరి వాళ్లే వారసులు. మరి మీరెవరంటే మీరంతా అధములు, దాసులు, సేవకులు. దేవుని పిల్లలారా. బట్ బైబిల్లో దేవుడు అలాగ అనలేదండి. భూమి మీద ఉన్న మనుష్యులందరి కోసం ఏమన్నాడు తెలుసా? మీరంతా నా కుటుంబం, మై ఫ్యామిలీ. చూస్తారా విశ్వరాజ్యాంగంలో దేవుడు చెప్పిన మాట? చూస్తారా? చూడండి, మీ కళ్ళు విప్పి, మీ బైబిల్ ఉంటే తెరిచి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, వన్ ఫ్యామిలీ. అంటే ఈ కుటుంబాలన్నిటికీ తండ్రి ఎవరు? ఒక్కడే, దేవుడు. మరి దేవుడు నుంచి పుట్టిన మనమంతా అని ఒకవేళ నువ్వు నమ్మితే, దేవుడు గర్భం నుంచి పుట్టిన నువ్వెవరో? ఏమంటే నాకు 4 పిల్లలు ఉన్నారు అనుకోండి. ఎవరినైనా పరిచయం చేసినాడు, ఏమంటే నాకు 4 కొడుకులు ఉన్నారండి. ఓకే, పెద్దోడు వీడు బ్రాహ్మణుడండి, పరిచయం చేస్తే బాగుంటుందా? వినడానికి బాగుంది. ఓహో, అయితే మీ బ్రాహ్మణ కులమా? ఓకే. రెండోడు రారా అరే నాన్న, వీడికి క్షత్రియుడండి, రాజు. మూడోడు ఉన్నాడండి, వాడు వైశ్యుడండి. 4ఓడు ఉన్నాడండి బాబు, వాడు మాలమాదికి సంబంధించిన వాడు అని అన్నారు అనుకోండి. మీరు ఎవరిని తేడాగా చూస్తారు అప్పుడు? ఇంతకీ తేడా మీలో ఉందా, మీ ఆవిడలో ఉందా? మీకు నలుగురు వేరువేరుగా 4 వర్ణాలకు సంబంధించిన వాళ్ళు, 4 కుల వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు పుట్టడం ఏంటండి? తండ్రి ఒక్కడే అయినప్పుడు నాదేదైతే అదే కదా వాళ్ళకి వస్తుంది. నేను దేనికైతే చెందినవాడున్నో అదే వాళ్ళకి చెందుతుంది. అదే కదా మీరు చెప్పే ధర్మం. మరి ఇప్పుడు దేవుడు, భూమి మీద ఉన్న మనుషులందరూ మనం ఎవరికి పుట్టాం? దేవుడికి. నమ్మరా? విశ్వరాజ్యాంగం ఏం చెప్పిందో మరలా ఇంకోసారి చూద్దాం. ఎందుకంటే సంస్కరణ కావాలి కదా, ప్రపంచానికి సంస్కరణ కావాలి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం చూడండి, ఎంత మంచి మాటలు బైబిల్ చెబుతుంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. మరి యావత్తు భూమి అంటుంది చూడండి, యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి. ఇక్కడ జాతి అంటే మీరు అనుకున్న జాతులు కావు. ఇక్కడ ఏమండి కమ్మ, కాపు, ఏమండి కమ్మరి, కుమ్మరి, ఇది కాదు. ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అంటే ఏంటా జాతులు? ఒకడు నల్లగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు. ఒకడు ఎర్రగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు. ఒకడు తెల్లగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు. ఇదంతా ఎవరు? ఒక చైనీస్ జాతి, ఒక జపనీస్ జాతి, ఒక నీగ్రో జాతి, ఒక అమెరికన్ జాతి, ఒక ఇండియన్ జాతి, ఒక రెడ్ ఇండియన్ జాతి. ఇవి జాతులంటే అందరూ మనుషులే. వారి ప్రాంతాలను బట్టి కొందరు తెల్లగా ఉంటారు, కొందరు పొట్టిగా ఉంటారు, కొందరు ఎత్తుగా ఉంటారు. ఉన్నామండి. బట్ అందరూ దేవుని పిల్లలే, ఒకని నుండి వచ్చిన వారే. మరి ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రారంభానికి వెళ్ళిపోతే దేవుడు ఆదాముకు మట్టి బొమ్మను చేశాడండి. చేసేసి ఆదాము లేయా అనడా? నో, అది కేవలం ఒక మట్టి ఆకారం మాత్రమే. బొమ్మను చేసి దగ్గరకెళ్ళి ఏం చేశాడు దేవుడు? బైబిల్ చెప్పింది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ప్రారంభంలోనే చెప్పాడు. బైబిల్ ప్రారంభంలోనే చెప్పాడు ఇలాంటి విషయాలన్నీ. చదవరా బైబిల్ని? వీళ్ళు చదవనివ్వటం లేదంతే. ఎందుకంటే మనలా చెప్పేవాడు లేడు గనుక. అందుకే సంస్కరణ కావాలి. బైబిల్ అంటే ఏంటో, దానిలో ఉన్న ఘనత ఏంటో ఈ సమాజం తెలుసుకోవాలి. ఎస్, 2వ అధ్యాయం 7వ వచనం ఆదికాండంలో ఏమంటున్నాడండి? దేవుడైన యెహోవా నేలమట్టితో నరుడు నిర్మించి వాని నాసికా రంధ్రములలో
తనలోని జీవవాయువును ఊదగా. ఎక్కడి నుంచి తెచ్చాడు? ఎక్కడి నుంచో తెచ్చిపట్టలేదు, లోపల దేవునిలో నుంచి వచ్చాడు. దేవునిలో నుంచి, లోపల నుంచి వచ్చింది, నా లోపల నుంచి వచ్చింది. నా కొడుకు నా లోపల నుంచి వచ్చాడు. మిస్టర్ అభిజ్ఞ సుందర్. నేను నా తండ్రి అయిన జైశాలి పీడి సుందరరావు గారి నుంచి వచ్చాను. ఆయనలో నుంచి వచ్చాను. ఐఎమ్ హిస్ సన్ అండ్ మై సన్ అభిజ్ఞ సుందర్ ఎక్కడున్నాడు? హీజ్ మై సన్. నా గర్భాన పుట్టాడు వాడు. మరి తొలి నరుడు, మనందరికీ జన్మనిచ్చిన ఆదాము, ఫస్ట్ మ్యాన్, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదాము అని ఆ తొలి నరుడు సాక్షాత్తు దేవుని గర్భములో నుంచి వచ్చినవాడు. అంటే దేవుడు అనగా వచ్చినవాడు కాడు, దేవుడు కనగా వచ్చినవాడు. ఆడమ్ కనగా వచ్చినవాడు. ఆదామును దేవుడు కన్నాడు, జన్మనిచ్చాడు. ఆ జన్మనిచ్చిన ఆదాములో నుంచే కదా సర్వ జాతుల ప్రజలు ఈరోజు వచ్చారు. అంటే మరి మీరు నేను ఎక్కడి నుంచి వచ్చాం? వెనక్కి వెళ్ళిపోయాం అనుకోండి, అమ్మ కడుపుల్లోకి ఎలా మనం అంతా వెనక్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఇద్దరి దగ్గరికి వెళ్ళిపోతాం. ఆది దంపతులు ఆడమ్ అండ్ ఈవ్. అంటే అందరం అవ్వ కడుపులోకి వెళ్ళిపోయాం, వెనక్కి వెళ్ళిపోతాం, అంతే కదండి. అవ్వ కడుపులోంచే కదా అమ్మ కడుపులోంచి వచ్చాం మనం అంతా కూడా. అంటే అందరం భూమి మీద ఉన్న ఎప్పటివరకు పుట్టిన జనం అంతా అవ్వ కడుపులోకి వెళ్ళిపోయారు అనుకోండి. అవ్వని ఇప్పుడు ఎక్కడికి పంపించేద్దాం మనం? అదా ఎక్కడి నుంచి ఎక్కడ పంపించాలి చెప్పండి? అవ్వగారు ఎక్కడి నుంచి తీశాడు దేవుడు? ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ఆదాము ప్రకటముగా తీశాడంటే ఆదాములో నుంచే తెచ్చాడు. కనుక మన అందరం అమ్మలోకి వెళ్ళిపోతే అమ్మ మనము కలిసి ఎక్కడికి వెళ్ళిపోవాలి? నాన్నలోకి వెళ్ళిపోవాలి, ఆదాములోకి. మరి ఇప్పుడు ఆదామును ఎక్కడికి పంపించేయాలి? లూకాసువార్త 3:38 లూకాసువార్త 3:38 కేయినాను ఎనోషులోకి పంపించేస్తే, ఎనోషు షేతులోకి పంపించేస్తే, షేతు ఆదాములోకి పంపించేస్తే, ఆదాము దేవునిలోనికి పంపిస్తే దేవుని కుమారుడు అంటున్నాడు. చూడండి, when Adam is the son of God, who are you? ఆదాము దేవుని కుమారుడైతే నువ్వెవరయ్యా? నువ్వు కూడా దైవ కుమారుడువే. నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా, we all are children of God. మనం అంతా దేవుని పిల్లలం, దేవుని గర్భం నుంచి ఉద్భవించిన వాళ్ళం. ఇప్పుడు చెప్పండి, నీదే కులం? నువ్వు 2 3? క్రైస్తవుల కోడిది. 2 అంటే మాల, 3 అంటే మాదిగా. అబ్బా, ఆహా. మళ్ళా దీనికి చెప్పే రెఫరెన్స్ ఏంటి తెలుసండి? దౌర్భాగ్యమైన రెఫరెన్స్. ఎక్కడ 2 3 నా నామమును కూడుకుంటారో అక్కడ దేవుడు ఉంటాడంటే, అంటే దేవుణ్ణి కూడా మాలమాదిగలు దేవుణ్ణి చేశారా? ఆహా, ఎంత గొప్ప జ్ఞానం అండి. సిగ్గుపడాలి ఈరోజు. దేవుడు పవర్, శక్తి. ఏమండి, సూర్యుడు శక్తేనా? సూర్యుడు ఏ కులం చెప్పండి? దానికి కులం లేదండి. పోనీ మీ ఇంట్లో వెలిగే పవర్, ఏమండి, ఎలక్ట్రికల్ పవర్, దానికి కులం ఏంటి చెప్పండి? ఏమండి, నో, దానికి కులం లేదు. పోనీ మీ ఇంటి ముందు తిరిగే కుక్క, దానికి కులం ఉందా? అదే లేదండి. నిన్ను కుట్టే దోమ, దానికి కూడా కులం లేదండి. దోమకు లేదు, ఈగకు లేదు, పక్షికి లేదు, జంతువుకి లేదు, దేనికి కులం లేదట. ఎవరికుంది? మనిషికి తగలడిందటండి కులం. మనం కూడా ఈ కుల వ్యవస్థలోనూ మనకు కూడా వేర్లు వచ్చేసేయండి. ఎలాగో తెలుసా అండి? ఎలాంటి వేర్లు వచ్చేది తెలుసా అండి? క్రైస్తవులు కూడా ఈ మధ్యన సంబంధాలు చూడమంటే, ఏమండి, మా అమ్మాయికి మనోళ్ళ సంబంధం చూడండి. మనోళ్ళు ఏం బయటోడు మనోడు గాడా? ఆడ ఆదాము అవ్వల నుంచి రాలేదా? వాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలు కారా? మనోడిని చూడండి, మనోడిని. పాస్టర్ గారు పోనేది లేదండి, మంచి భక్తుడు ఉన్నాడండి, మంచి అబ్బాయి అంటే, సరే అబ్బాయి మంచోళ్ళు అండి. ఎవరండి ఎంతకీ? మనోడేనా? మళ్ళా ప్రారంభమైంది మనోడు. ఏమండి, ఏం చెయ్యాలి చెప్పండి? వ్యవస్థను మార్చొద్దా? ఇంకా కులం అనే జబ్బు, కులం అనే కుళ్ళు ఈ శరీరంలో ఇంకా పాతుకుపోయింది, బొర్రలో పాతుకుపోయింది. సమాజానికి కడగాలి. ఈ కుల వ్యవస్థను నిర్మూలించాలి. కులం 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 అని పడి చచ్చిపోతున్నారే. కులం అని పడి చచ్చిపోతున్నారే. ఎక్కడుందయ్యా నీ శరీరంలో కులం? ఏమిటి, చాలా చోట్ల బహిరంగంగా చెప్పడం నాకు ఇష్టం అండి. చెప్పాలి కదా మరి, ప్రజల మధ్య నేను చెప్పాలి. తల్లి తండ్రి ఎవరికి పుట్టారో తెలియదండి. ఒక అనాథ బాలుడు వచ్చాడు. ఇప్పుడు కుల ధృవీకరణ పత్రం ఇవ్వాల్సింది ఎవరు మనకి చెప్పండి? ఎంఆర్ఓ గారు. ఏమండి, ఇంచుమించు కలెక్టర్ స్థానంలో ఉన్న వ్యక్తి. ఏమండి,
ఓకే, ఇతను అమ్మ ఎవరో తెలియదు, నాన్న ఎవరో తెలియదు. ఇప్పుడు ఈయన దగ్గర కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే, ఎంఆర్ఓ గారి దగ్గర తీసుకెళ్తే ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాడు ఇతను? అతను కూడా డైలమాలో పడిపోతాడు. ఏమంటే వీళ్ళ అమ్మ ఉంటే, వీళ్ళ నాన్న ఉంటే పోనీ ఏదో నాన్న కులం మీద ఇతనికి వేస్తామండి, అమ్మ ఉంటే అమ్మ కులం మీద వేస్తామండి. మరి ఎవరు లేరు కదండి. మరి ఎవరు లేకపోతే తేల్చరా? వాడి శరీరంలో ఏమైనా ఉందో కాదు తేల్చు. ఏమండి బ్లడ్ టెస్ట్ ఉంది, మోషన్ టెస్ట్ ఉంది, యూరిన్ టెస్ట్ ఉంది, రకరకాల టెస్ట్లు ఉన్నాయి, సిటీ స్కాన్లు ఉన్నాయి. చెయ్యు, స్కాన్ చెయ్యి. అబ్బే అందులో దొరకదండి. దొరకదా? దొరకదు. ఎందుకంటే కులం అనేది నీ శరీరంలో దేవుడు పెట్టలేదయ్యా, నీ బ్లడ్లో లేదది. మరలా కొంతమంది పిచ్చి సన్నాసులు బ్లడ్ కోసం మాట్లాడుతున్నారు. మా బ్లడ్ ఏంటో తెలుసా? ఏంటో నీ బ్లడ్ రెడ్ బ్లడ్డే అందరిదిని. నీకంటూ దిక్కుమాల వంశం చెప్పుకొని మేము ఎవరనుకుంటున్నారు, మాది ఫలానా వంశం. చాలే సంబరం. ఏమండి అందరికీ 206 ఎముకలే ఉంటాయి, అందరికి 6 లీటర్ల రక్తమే ఉంటుంది. ఏమన్నా నీకేమైనా ఎక్స్ట్రా ఉన్నాయా? ఏమీ లేవే. ఎందుకురా పిచ్చి సన్నాసులారా అలా విరగబడిపోతున్నారు? ఈ మధ్యన శాస్త్రవేత్తలు ఒక సర్వే చేశారటండి. సర్వే ఏంటి? సర్వే తెలుసా అండి? ప్రపంచంలో ఆయా దేశాలు, జాతులు, ప్రజలందరి తలకి డిఎన్ఏ కలెక్ట్ చేశారటండి. డిఎన్ఏ కలెక్ట్ చేస్తే అందులో అందరూ అమ్మ నుంచి పుట్టాం కదండి, అమ్మ నుంచి నాన్న నుంచి మనకి డిఎన్ఏ సంక్రమిస్తుంది. ఇందులో ప్రత్యేకంగా ఒక డిఎన్ఏ కనబడిందటండి. అది మైటోకాండ్రియల్ డిఎన్ఏ అన్నారు. ఎంటీడిఎన్ఏ అంటారు. చదువుకున్న పిల్లలకు కొంతమంది తెలుస్తుంది. డిఎన్ఏ ఎంటీడిఎన్ఏ. మామూలు నాన్న నుంచి వచ్చే డిఎన్ఏ ఎంటీడిఎన్ఏ అంటే మైటోకాండ్రియల్ డిఎన్ఏ అంటే ఇది కేవలం తల్లి నుంచి మాత్రమే సంక్రమించే డిఎన్ఏ. ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? ప్రపంచంలో ఉన్న జాతుల ప్రజలందరి తాలూకా బ్లడ్ని కలెక్ట్ చేసి అందులో ఉన్న డిఎన్ఏని డీకోడ్ చేసి ఇంతకీ మైటోకాండ్రియల్ డిఎన్ఏలో ఏం కనబడుతుంది అంటే వాళ్ళు ఒక నిజాన్ని చెప్పారండి. ఏంటా నిజం తెలుసా? మొత్తం మనుష్యులందరూ ఒకే తల్లి నుంచి ఉద్భవించారు అన్న నిజాన్ని చెప్పారండి వాళ్ళు. శాస్త్రవేత్తలు, ప్రపంచ శాస్త్రవేత్తలు చెప్పిన నిజం, ఒప్పుకున్న నిజం. శాస్త్రవేత్త చెప్తే మాత్రం చప్పలు కొట్టద్దా? భలే భలే భలే. అంటే శాస్త్రవేత్త అంటే గొప్పోడా? అడిగిన 2 కొమ్ములు ఉన్నాయా? ఏమండి శాస్త్రవేత్త అంటే చప్పట్లు కొట్టేస్తున్నారు. ఇప్పుడు శాస్త్రవేత్తలకు బాబు శాస్త్రాన్ని చూపిస్తాను. ఇప్పుడు మీకు చూడాలి. ఇప్పుడు మీరు చూస్తారా? ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. శాస్త్రవేత్తకి ఇంకా బొడ్డు కత్తిరించలేదు అప్పటికి. ఆడంకి ఎక్కడున్నాడో తెలీదు. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టాడట. అమ్మా నువ్వు అవ్వ, నీకు పేరు పెడుతున్నాను. ఎందుకంటే ఆ పేరులో అర్థం ఏంటో తెలుసా? అవ్వ అనగా జీవము గల ప్రతి వానికి తల్లి. అంటే భూమి మీద జీవం కలిగిన ప్రతి వ్యక్తికి తల్లి ఎవరో అవ్వ. ఈడు నిన్నగాక మొన్న చెప్పాడు అవ్వని. విశ్వరాజ్యాంగం ఎప్పుడు చెప్పింది? నువ్వు, మీ తాత, మీ ముత్తాత, మీ జేజమ్మలు పుట్టక ముందు చెప్పిందయ్యా కదా. అంటే అందరికీ ఒకే తల్లా? ఒకే తల్లి. మరి ఒకే తల్లి అన్నప్పుడు ఒకే తల్లి నుంచి ఇంతమంది కులాలు ఎక్కడి నుంచి వస్తాయిరా? జీవము కలిగారు ప్రతి వానికి తల్లి అవ్వ అని దేవుడు చెప్పాడు. అంటే బైబిల్ సమానత్వం కాదా? ఈ విశ్వరాజ్యాంగాన్ని అమలు చెయ్యొద్దా? దీని ప్రకారంగా నడుచుకోవద్దా? వద్దా? చివరికి క్రైస్తవులు కూడా ఎలా మారిపోయారంటే, ఇంత జ్ఞానం తెలిసి బైబిల్ వీళ్ళ కళ్ళ ముందే ఉంది 66 పుస్తకాల మహాజ్ఞానం. మనలో కూడా ఎవరు నచ్చుతారో తెలుసండి? మామూలుగా సాదాసీదా బోధకుడు చెప్తే నచ్చదండి. ఏమండి ఈ బోధకుడు స్పెషాలిటీ ఏంటి? ఈయనండి అగ్రకులాల నుంచి దేవుణ్ణి నమ్ముకున్నాడు. అగ్రకులాల నుంచి నమ్ముకున్నాడా? సిగ్గు లేదా మాట చెప్పడానికి? సిగ్గు లేదా అని అడుగుతున్నాను ఈరోజు. మీరు తిట్టుకుంటే ఐ డోంట్ కేర్. నేను బైబిల్లో దేవుని యొక్క అనుగ్రహం కోసం నేను పాటు పడేవాడిని, కానీ మనుషుల చప్పట్ల కోసం, దండల కోసం, జేజేల కోసం అసలు ఐ డోంట్ కేర్. ఇట్స్ మై ఫుట్. చాలాసార్లు చెప్పారు, సన్మానాలు చేసేస్తాను, మినిస్టర్లు వచ్చేసి ఏమంటే దండలు పట్టుకొని వస్తా. స్టాప్ ఇట్ అన్నాను. మీరు సన్మానాలు నాకు చేయకండి. మినిస్టర్ల ముందు చెప్పాలి సన్మానం చేయొద్దని. ఎందుకు? మీ గొప్పలు నాకెందుకు అంటే మినిస్టర్ గారు నాకు సాలువా చెప్పారు, పెద్ద దండ వేశారు, గజమాల. ఎవడకు కావాలి ఇవన్నీ? ఎవడకు కావాలండి ఇవన్నీ? దేవుని మాటకు లోబడేవాడు కావాలి. ఎందుకంటే నాకు పరలోకాన్ని ఇచ్చేది నా కన్న తండ్రి, పరలోకమందున్న తండ్రి ఆయన చెప్పమన్న విషయాలు నేను చెబుతున్నాను.
ఏమండి మరి ఈ విషయాలు చెప్తే కొంతమంది బాధపడతారు కదా, బాధపడినివ్వండి. ఏమండి మరి అపెండిక్స్ వచ్చిన తర్వాత కోస్తే రోగి బాధపడతారు కదండి. అమ్మమ్మ బాధపడినవ్వకండి అంటే చావనిస్తారా? చెప్పండి. ఒక రోగికి ప్రమాదం కలిగినప్పుడు అతనికి ఆపరేషన్ చేసి అతనిలో ఉన్న చెడును నిర్మూలించటం అనేది ధర్మం అయితే, వైద్యం అయితే, ఈ సమాజానికి పట్టిన కుళ్ళును సంస్కరించొద్దా? కత్తి పెట్టి కొయ్యొద్దా? ఆ కత్తి ఏంటో కాదండి, ఇదే 2 అంచులు గల కత్తి, తెగిపోద్ది దేనికైనా. బైబిల్, విశ్వరాజ్యాంగం. వినడానికి వస్తారా? ముందు అడుగుతారు, ఏమండి ప్రసన్నబాబు అంటే ఎవరో విశాఖపట్నంలో మాట్లాడతాడు, ఎవరండి ఆయన? మళ్ళా స్టార్ట్ అయిందండి దరిద్రపు మాట. ఎవరండి ఆయన? ఎవరైనా? ఏ కులం? మనోడా? లేదంటే ఏ బ్రాహ్మణ కులం నుంచి, క్షత్రియ కులం నుంచి వచ్చిన అలాంటి వాళ్ళకి వస్తే మేము వెళ్తామండి. ఆడు చెప్పింది నిజమా? బ్రాహ్మణ కులం నుంచి మారిన క్రైస్తవుడు చెప్తే నిజమా? మామూలుడికి బైబిల్ తెలీదా? ఎవడు చెప్పాడు ఇలాంటి దౌర్భాగ్యపు నీతి? బైబిల్ చెప్పిన మాట ఏంటో చెప్పమంటారు? మీరెవరండి బైబిల్ చెప్తుందో తెలుసా? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు మనందరం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణం, దాని అతిశయం ప్రచురము చేయనిమిత్తం. ఈరోజు ఎల్పిబి అదే చేస్తున్నాడు. ఇక్కడ ఎల్పిబికి ఏం పని? ప్రసన్నబాబు ఈరోజు వేదిక మీద మీ అందరి ముందు ఉన్నాడు అంటే నా గొప్ప, నా డప్పు కొట్టుకోవడానికి కాదు, నా డప్పు నేను కొట్టుకుంటే నా డప్పు చింపేస్తాడు దేవుడు. నా డప్పు ఎవడకు కావాలి? దేవుడు గూర్చి డప్పు కొట్టి ప్రకటించేవాడు ఎల్పిబి. బైబిల్ కోసం డప్పు కొట్టి చెప్పేవాడు, ప్రకటన చేసేవాడు ఎల్పిబి. దేవుని పిల్లలారా, ఏమంటున్నాడు అక్కడ? ఆయన గుణాతిశయములను ప్రకటన చేయ నిమిత్తము ఎవరు మీరు? ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం. రాజులు మీరే, పూజారులు మీరే. అంటే బ్రాహ్మణులు పూజారులు అయితే మామూలుగా అంటారు కదా, బ్రాహ్మణ వృత్తి చేసుకునేవారు పూజారులు అంటారు. కానీ బైబిల్ ఏమంటుంది? రాజు నువ్వే, పూజారి నువ్వే. అబ్బా, సమానత్వం. అంటే వీళ్ళు వాళ్ళు లేరు. ఇందులో క్షత్రియులనే లేదు, ఇందులో బ్రాహ్మణులే లేదు, ఇందులో పూజారులని లేదు, ఇందులో ఏలేవాడని లేదు. మీరంతా వంశం, ఏర్పరచబడిన దేవుని వంశం. కాదా? ఈ మాటలంటే మనకు నచ్చవు కదండి. మనం ఆ వంశమా? లేదండి, నేను పనికిరాని అధముడును. నో, నువ్వు పుట్టింది సాక్షాత్తు దేవునికి పుట్టిన వాడవు, మహాశక్తికి జన్మించిన వారసుడు నువ్వు. దేవుని సొత్తట మీరు, దేవుని సొత్తు, ఆయన ఆస్తి. మనం అంతా మన పిల్లలు చూసి అంటాం కదా, నా బంగారం, నా కొండ, నా మూట, వజ్రాల మూట. దేవుడు కూడా అలాగే అంటాడు మనల్ని చూసి, వీడు నా బంగారు కొండ, వీడు నా సొత్తు, వీడు నా ఆస్తి అంటున్నాడు దేవుడు. ఇంత చక్కటి సమానత్వాన్ని బైబిల్ బోధిస్తుంటే ఎప్పటికే ఇంకా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇలాంటి కుల అహంకారం, కుల దురాగతం, చివరికి ఈ కుళ్ళు క్రైస్తవుల్లో కూడా ప్రవేశించేసిందండి. ఎంత సిగ్గుచేటు. ఏమండి, విశాఖపట్నంలోనే ఒక చారిత్రాత్మక ఘట్టం జరిగిందండి. చెప్తే బాధపడతారేమో కానీ మరి చెప్పక తప్పదు, అవసరం కదా. సంఘం పేరు చెప్పనులేండి. ఒకే సంఘం 2 నెలలు కోర్టుకి వెళ్ళిపోయారు. ఎందుకయ్యా కోర్టుకి వెళ్ళారంటే మాకు పట్టలేదండి. అయితే కోర్టు తీర్పిచ్చింది, అయితే మీరు ఉదయం ఆరాధన చేసుకోండి, మిగతా వాళ్ళు సాయంత్రం ఆరాధన చేసుకుంటారు. ఇంతకీ ఉదయం వచ్చేవాళ్ళు ఎవరు? వీళ్ళంతా మాల. సాయంత్రం ఆరాధన చేసుకున్న వాళ్ళందరూ మాదిగా. అంటే చర్చిలో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన కూడా, ఒరే మన గ్రూప్ అంతా ఏది, మన గ్యాంగ్ అంతా ఏది? సిగ్గు లేదండి అలా చెప్పుకోవడానికి. ఎంత బాధాకరం అండి. ఈ వ్యవస్థను రూపమాపొద్దా? నువ్వు రాజు, నువ్వు యాజకుడు అని గొప్పగా చెబుతుంటే, ఏమండి ప్రసన్నబాబు ఎవడని అడిగితే చెప్తాడు, మేసంతి పామె కింగ్, రాజునేనని. మీరు అలాగే చెప్పండి, నేను ఒక్కనే కాదు, మీరు రాజులే. రాజరికపు వ్యవస్థలో నుంచి పుట్టిన వాళ్ళు మీరందరూ, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ. కానీ ఈ సంగతి వాళ్ళకి చెప్పేవాళ్ళు లేడు. దేవుని పిల్లలారా, ఇప్పుడు నేను చెప్పడం కన్నా ఒక సాక్ష్యం మీకు చూపిస్తాను. కమాన్, లైట్స్ ఆఫ్, లెట్స్ సీ ద సాంగ్. ఇప్పుడు తమ పుట్టుకల కోసం గొప్పగా చెప్పుకునే వారికి ఎలాంటి సవాళ్లను విసురుతోంది. భూమిపై ఉన్న మానవ జాతంతా ఒక సంతతి వారేనా? మనిషి ఆవిర్భావం ఎక్కడ జరిగింది, ఎలా ప్రయాణించింది, ఎలాంటి మలుపులు తిరిగింది? వివిధ ఖండాల్లో ఉన్న వారంతా ఏకఖండ వాసులేనా?
మరి రంగు, ఎత్తు, ఆకృతుల్లో ఈ తేడాలేంటి? చేసింది సృష్టిని ఎవరు చేసింది బైబిల్ చదివి నువ్వు చూడు. భూమి గుండ్రంగున్నది, విశ్వం గుండ్రంగున్నది, నిజమో కాదు చదివి చూడు. రాసాడు దేవుడు నీ కోసం, బైబిల్ చెప్పింది నీకు తన కోసం. నిజమో కాదు చదువు నీ కోసం, ముందు ముద్రించినది బైబిల్ మన కోసం. నిన్ను నన్ను చేసింది సృష్టిని ఎవరు చేసింది బైబిల్ చదివి నువ్వు చూడు. భూమి గుండ్రంగున్నది, విశ్వం గుండ్రంగున్నది, నిజమో కాదు చదివి చూడు. నువ్వు కోతి నుండి రాలేదని, ఏ జీవికి మాట లేకుందని, మనిషికి జంతువుకి తేడా ఇది అని చెప్పింది బైబిలే, మత గ్రంథం కాదు బైబిలే. శాస్త్రం కంటే గొప్పది ఇది దేవుడు రాసిన గ్రంథమే. బడిలోని గుడిలోని నేర్పించాలి ఈ పాఠమే. నిన్ను నన్ను చేసింది సృష్టిని ఎవరు చేసింది బైబిల్ చదివి నువ్వు చూడు. భూమి గుండ్రంగున్నది, విశ్వం గుండ్రంగున్నది, నిజమో కాదు చదివి చూడు. ఇవాళ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది మనుషులు అందరూ కూడా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం. మనందరి ఆరిజిన్స్ కామన్ అని తేలుతుంది. ఎందుకంటే మనలో మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉంటుంది. అది కేవలం తల్లి ద్వారానే ఎవరికైనా సంక్రమిస్తుంది. మనందరి తల్లి ఒకతే, ఆవిడ నుండి వచ్చిన వాళ్ళం మనం. నిన్ను కన్న తల్లి ఒకటే, నిన్ను కన్న తండ్రి ఒకడే, అందరికి తండ్రి ఆదామని, ఆదాము తండ్రి దేవుడేని. తెలియాలి గత చరిత్రే, నువ్వు పుట్టక ముందటి చరిత్రే, తెలిపింది బైబిలే కానీ రాసింది దేవుడే. అన్నిటి గురించి తెలిపిన బైబిల్ నిజమైన దైవ గ్రంథమే. నిన్ను నన్ను చేసింది సృష్టిని ఎవరు చేసింది బైబిల్ చదివి నువ్వు చూడు. భూమి గుండ్రంగున్నది, విశ్వం గుండ్రంగున్నది, నిజమో కాదు చదివి చూడు. నిజము కాదు చదివి చూడు. లైట్స్ ఆన్, నిజము కాదు చదివి చూడు. లైట్స్ ఆన్. దేవుని పిల్లలారా, నిజాలండి ఇవన్నీ, నిజాలు. ఏంటి TV9 న్యూస్ ఆధారితమైనదే కదా, మీరు నమ్ముతారు కదా. ఏదో ఎప్పటివరకు మీ బైబిల్ చెప్పేశారండి, మీ బైబిల్ చెప్పేశారండి, బైబిల్ 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 బైబిల్. అవును, బైబిల్ ప్రపంచ మానవాళికి జ్ఞానాన్ని నేర్పించేది అది బైబిల్. లేదు ఒకవేళ మీ బైబిల్ తప్పండి, కులం అనేది ఉంది అని ఎవరైనా చూపిస్తే, ఈరోజు విశాఖపట్నంలో నేను బహిరంగంగా సవాలు విసురుతున్నాను. లైవ్లో కూడా చాలా మంది చూస్తున్నారు. jayshali.tvలో. ఇట్స్ అన్ ఆథరైజ్డ్ ఛానల్ యాక్సెప్టెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నిన్నే మీరు చూసారు, జైశాలి బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఏంటో తెలుసా సవాలు? ఒకవేళ కులం ఉంది అని ఎవరైనా నిరూపిస్తే, మనిషి శరీరంలో నువ్వు రాసే దిక్కుమాల చెత్త కాగితాలు, పుస్తకాలు, ముద్రలు, సంతకాలు వద్దు, తీసిపడాయి. ఒక మనిషిని తీసుకొస్తే ఆ మనిషిని పరీక్షించి వీడు పలానా కులానికి చెందిన వాడని, హిమాలయాలు మొదలుకొని కన్యాకుమారి వరకు
అరేబియా సముద్రం మొదలుకొని బంగాళాఖాతం వరకు ఎవడైనా నిరూపిస్తే, ఇదిగోండి ఈ బైబిల్ నా జీవితంలో ముట్టను, తప్పని ఒప్పుకొని వదిలేస్తాను, బైబిల్ని తప్పు బైబిల్ని ఒప్పుకొని వదిలేస్తాను. దీన్ని భవిష్యత్తు చెప్పమంటారా? అంత దమ్మున్నాడు ఈ దేశంలో ఎవడలేడు. దమ్ము ఎందుకో తెలుసా? దమ్మున్నది ఒకే ఒక గ్రంథం, దట్ ఈస్ ది బైబిల్. బైబిల్ దమ్మున్న గ్రంథం. ఎందుకంటే రాసినాడు దమ్మున్నాడు. ఎవరు? ఆర్ ఫాదర్, మన తండ్రి దమ్మున్న మొనగాడండి. ఎవడికి భయపడతారు చెప్పండి? ఆయన ఈ ఛాలెంజ్ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తాడేమో అడగండి. ఎనీబడి, ఎనీ మినిస్టర్, ఎనీ ఐఏఎస్ ఆఫీసర్, ఎనీ పొలిటీషియన్, నా అంగీకరించలేడు. ఎందుకో తెలుసా? అందరూ సమానమని చెప్పేవాడు ఎల్పిబి ఒక బైబిల్ విద్యార్థిగా, ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ బైబిల్. దేవుని యొక్క పాదాల దగ్గర నేర్చుకున్న మహాజ్ఞానాన్ని చెబుతున్నాను. సమాజాన్ని సంస్కరించొద్దా? సంస్కరించాలండి. ఎందుకంటే సమాజం బరితెగించేసింది. సరైన జ్ఞానం దీనిని ప్రకటించకుండా ఈరోజు ఏమి నేర్పిస్తున్నారు సమాజానికి? మనం అనుకుంటున్నాం మన పిల్లలు యూనివర్సిటీలకు వెళ్ళి కళాశాలకు వెళ్ళి గొప్పగా నేర్చుకున్నారు అనుకుంటున్నాం. కానీ ఎక్కడ నేర్చుకున్నారు తెలుసా అండి? మనకి బూతులు నేర్పించే పాఠశాల అంటూ ప్రత్యేకంగా ఏమి లేవండి. బూతులు నేర్పించే పాఠశాల ఎక్కడైనా ఉన్నాయా? బూతుబళ్ళు ఎక్కడ లేవు. కానీ ఈరోజు ప్రతి పట్టణంలో ఉన్నాయి బూతుబళ్ళు. ఏంటో తెలుసండి? సిల్వర్ స్క్రీన్. ఏంటనుకున్నారు? సినీ వ్యవస్థ. సినీ వ్యవస్థ అండి. ఏముంది అందులో? సెక్స్, వైలెన్స్, రక్తపాతం. ఇదేనా? అది వెండి తెర. ఇక బుల్లి తెరకు వచ్చేసరికి టెలివిజన్ ఛానల్. ఇందులో ఏమి నేర్పిస్తున్నారు? అత్తకి కోడలికి ఫైటింగ్ ఎలాగా, ఎప్పుడు అత్త కారాలు మీరేం లూడుతుంది, కోడల్ని ఎలా లేపేద్దామని. అవునా? కోడలు దానికి పై ఎత్తులేస్తుంది. అన్నదమ్ముల మధ్య గొడవలు, కుటుంబాల మధ్య కొట్లాట్లు, గొడవలు, అల్లర్లు. అంటే ఇందులోనూ ఈ దరిద్రమే. పెద్ద స్క్రీన్లోనూ ఆ దరిద్రమే, ఇందులోనూ ఈ దరిద్రమే. సమాజం చూసి ఏమి నేర్చుకుంటుంది చెప్పండి? ఏమండి? ఇంకా అంతకు మించి వచ్చేసిందండి స్మార్ట్ ఫోన్. ఇంకెక్కడికి వెళ్ళిన అవసరం లేదు, ఈడెక్కడే ఉంటాడు ఇంటి దగ్గరే. ఉదయం లేవగానే ఎవరిని పొమ్మంటలేదు, స్క్రోల్ చేస్తున్నాడు. పొమ్మండం కాదు అది. ఎవరి దగ్గరకు వచ్చినా పో అంటాడు. పో ఇక్కడ నేను స్క్రోలింగ్లో ఉన్నాను. తెల్లవారే లేచి నమస్కారం పెడతాడు. ఏమిటి? సూర్య భగవానుడు కాదు, సెల్ భగవానుడికి భగవాన్ నమః. నీ చేతిలో ఉంది వైకుంఠం. చూడరా బిడ్డ, ప్రపంచం అంతా అందులోనే ఉందరా. చూడు, నీకేం కావాలి? సోషల్ మీడియా నిండా 99.9% బూతు, ఇంకా గొడవలు, అల్లర్లు, కొట్లాట్లు. ఈరోజు మీ సోషల్ మీడియాలో ఏముంది చెప్పండి? మంచి ఉందా? ఎక్కడో దేవుడు మాటలు లాంటివి, దేవుడు పాటలు లాంటివి నిజంగా తీసేయి పైకి. వద్దు మనకి ఇలాంటివి. ఏం కావాలో మనకి? వైరల్ న్యూస్. ఏంటి వైరల్ న్యూస్? ఏమంటే ఇద్దరు తిట్టుకుంటున్నారటండి. ఏంటి కమాన్ పెట్టండి. ఏంటి నిజం? ఇద్దరు కుట్టుకున్నారండి. పెట్టండి. సోషల్ మీడియాలో ఉన్నోళ్ళు కూడా తెల్లవారు లేచిన వెంటనే ఎవడి మీద ఏడుపు అంటే ఇంకొక యూట్యూబర్ మీద ఈడేడుపు. ఆడి లేచి ఈడి మీద ఏడుస్తాడు. ఏంటి? సోషల్ మీడియాలో కొట్లాట్లు, బూతులు తిట్టుకుంటున్నారు. బూతులే. ఏమి నేర్చుకుంటుంది చెప్పండి ఈ సమాజం? పుట్టబోయే రాబోయే తరానికి ఏమి నేర్పిస్తున్నారు? వాట్ ఆర్ యూ టీచింగ్? మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఏమి నేర్పిస్తున్నారండి? మేము అంతా మంచిగా నేర్పిస్తున్నాం, అందుకే బడులు పెట్టాం, అవి పెట్టాం అంటావా? నిజంగా బడికి వెళ్ళిన తర్వాత ఏమి నేర్చుకుంటుందో, పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవారు వరకు ఏమి నేర్చుకుంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. సాక్ష్యం కావాలి కదా. మీరు నమ్మరు. తోమా తమ్ముళ్ళు, అన్నలు అంతా, మనం అంతా కూడా ఏదైనా చూస్తేనే కానీ మనం నమ్మం. ఏమండి? కమాన్ చూపించండి, ఒక సాక్ష్యం చూపిస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఒక దిక్కుమాలి సినిమా వచ్చిందండి ఈ దేశాన్ని అంతా పాడు చేయడానికి. అందులో ఒక వ్యాంప్ సాంగ్ ఉందండి. ఆ సాంగ్ ఏంటి? ఇప్పుడు నేను ప్లే చేయగానే మీకు లైట్ వెళ్ళిపోతుంది. నేను చెప్పనవసరం లేదు, నేను చెప్పను కూడా. మీ అందరి ముఖాల్లో నవ్వు వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు నేను చెప్పగానే, ప్లే చేయగానే. ఇక్కడ ఒక తల్లి ఒక చిన్న పిల్లకి నేర్పిస్తుంది. పుస్తకం తీసి ఇంటికి వచ్చింది, హోంవర్క్. WHO హూ నేర్పిస్తుంది చూడండి. సౌండ్ లైట్ వెళ్ళిపోయింది. నాట్ ఊ అంటావా? WHO What is this? ఏమండి పాపం ఈ WHO హూ చూపిస్తుంటే ఈవిడికి ఏం గుర్తొస్తుంది చిన్న బిడ్డకి? ఈ దేశాన్ని పాడు చేసిన ఒక దౌర్భాగ్యమైన పాట.
దానికోసం ఈ కుర్రకారు గెంతి గెంతి బట్టలు చింపుకొని ఎదురు డబ్బులు ఇచ్చి, ఏమండి, ఫస్ట్ షోకైనా వెళ్ళిపోయి చెడిపోవాలి మొత్తం అంతా కూడా. ప్రొడ్యూసర్కి డబ్బులు కావాలి, అవునా? ఓకే, ఈ చిన్నపిల్ల పని పాడిందంటే అర్థం ఉంది. ఇప్పుడు ఇంకొక చూపిస్తున్నాడు చూడండి. పాపం పేషెంట్ ఎవరివిడ, చావు బతుకుల మధ్య కొట్టాడుతున్న ఒక తల్లి. ఈవిడ తల్లి అనాలో ఏమనాలో పాట విన్న తర్వాత చూడండి. ఓకే, సౌండ్. ఆడతావా ఆడతావా బావా ఊంటావా ఊంటావా బావా Lights on. ఆడతావా. మృత్యుదేవతను అడుగుతుంది, ఏమండి ఇప్పుడు మిమ్మల్ని అడిగారు అనుకోండి, దేవుడు ఉంచమంటారా తీసేయమంటారా, ఊ అంటావా ఆ అంటావా? ఏం పోయే కాలం అండి ఈ వయస్సులో. అంటే పాటలు, ఈరోజు మీడియాలో పాటలు, ఒక రోగగ్రస్తురాలుగా మరణశయ్య మీద ఉంది, ఎప్పుడు పోద్దో తెలియదు, ఆవిడ్ని కూడా ప్రభావితం. ఆహా, ఎంత ప్రభావితం చేసేస్తున్నాయో ఈ మీడియా. ఏమండి, ఇలాంటి మాటలు చెప్తే చాలా మందికి నచ్చదండి. ఇదేంటి అండి, ఇలాంటి బైబిల్ బోధలు ఏంటండి బాబు? ఇలాంటి బైబిల్ బోధకులు చూడండి. రండి బిడ్డలారా, మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను, మీ అందరికీ ఆశీర్వాదం ఇస్తాను, నా జేబులో డబ్బులు పెట్టండి, కమాన్, మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఇలాంటి దొంగలు నమ్ముతున్నారు కదండి. వద్దు. బైబిల్ అంటే ఎలా ఉంటుందో, ఇలాంటి వాళ్ళకి ఏం చెయ్యాలో బైబిల్ ఏం చెప్పింది ఇప్పుడు చూస్తారా? చూడాలి కదా మీరు. ఏమండి, తప్పుడు మాట నోటి వెంబడ వస్తే దేవుడు ఏం చేయమన్నాడో సంస్కరించడానికి ఈ రాజ్యాంగంలో దేవుడు ఏం చెప్పాడో విశ్వ రాజ్యాంగంలో చూడాలి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13, 14 వచనాలు చదవండి. వెళ్ళిపోదురు కానీ, అయిపోతుంది కదా టైం, చివరి రోజు వినిలిపోండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం విశ్వ రాజ్యాంగంలో రాయబడిన మాట, నీ బాలురను శిక్షించుట మానకుము, బెత్తముతో వానిని కొట్టిన ఎడలవాడు చావకుండును. అంటే ఇప్పుడు ఏం చేయాలి? తప్పు నోటంబడ వస్తే పడేయమని కొట్టో. దీనికి చట్టాలు తయారైపోయాయండి, దౌర్భాగ్యమైన చట్టాలు. దేశాలు చిన్న పిల్లల్ని కొట్టకూడదు. ఏంటి, బెత్తాలతో కొడితే జైల్లో పెట్టేసిన స్వీడన్ లాంటి దేశం మీకు తెలుసా? ఏంటి తెలుసా మీకు? స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో ఇంకా పెద్ద దేశాలు ఉన్నాయండి పైన. నార్వే, క్షమించండి, నార్వే. అమ్మా నాన్న కానీ పిల్లల్ని బెత్తంతో కొడితే స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ అడుగుతుంది, మీ అమ్మా నాన్న బెత్తంతో కొట్టారో? కొట్టారు టీచర్ అని అన్నది అనుకోండి, పోలీసులు ఇంటికి వెళ్ళిపోతారు అమ్మా నాన్న దగ్గరికి. అరెస్ట్ దెమ్. మన భారత జంటనే అరెస్ట్ చేశారు తెలుసా మీకు నార్వేలో? ఎందుకు అరెస్ట్ చేశారు? కొట్టినందుకటండి. ఏం కొట్టకూడదా? కొట్టకూడదా? చిన్నప్పుడే వంచాలి. మన దగ్గర మంచి సామెత ఉంది కదండి, మొక్కై వంగనిది మానే వంగదు కదా. మరి చిన్నప్పుడే దాన్ని నాన్నడు ఊ అనగానే పడేలు మన కొట్టాలి. నవ్వుతుంది పనికి మాలింది తల్లి. ఊ అంటే కాదమ్మా, అది కాదమ్మా, నువ్వు పాడకూడదు, ఇదే. ఎప్పుడు ఈ సమాజం మారుతుంది చెప్పండి? దేవుడే ఇచ్చాడు పర్మిషన్, చితక్కొట్టేయండి. బెత్తముతో వాడిని కొడితే పాతాళానికి పోడాడు, సంస్కరించబడతాడు, బాగుపడతాడు వాడు. వాని ఆత్మను నువ్వు కాపాడేవాడు అవుతావు, లేదంటే వాడు గోండా అయిపోతాడు. పెద్ద అయిందనుకో, అదే నేనేం చేస్తుంది, అమ్మా అని అందో ఇంకేదో అంటది, నిన్ను పడేయాలి మనకు కొడుతుంది. ఏమంటే తల్లులను కొట్టే పెద్ద అయిపోయిన తర్వాత పిల్లలు లేరా? ఎందుకు లేరు? ఉత్తమోత్తములు ఉన్నారు మన దేశంలో. అమ్మని నాన్నని చేతులతో కొట్టి కాళ్ళతో తన్ని బయటికి గెంతేసేవాళ్ళు లేరా? అందుకే కదండి ఓల్డేజ్ హోమ్లు ఎందుకు పుట్టాయి? కన్న పిల్లలు బయటికి గెంటేశారు అమ్మని నాన్నని. సంస్కారం లేదు వాళ్ళకి. సంస్కరించొద్దా? చిన్నప్పుడే బెత్తం వాడకుండా నేనే కన్నాను, నాకే అల్లారు ముద్దుగా పుట్టింది, ఓ తెగ గారం చేసేస్తున్నావే, నీ గారాల పట్టి, ఆ తర్వాత నీకు మంచం పట్టి ముసలితనంలో నిన్ను పెట్టిలో పెట్టి అప్పటివరకు నీకు ఏడిపే. ఏమండి, మారదు ఈ సమాజం. బెత్తం వాడాలి చిన్నప్పుడే. బైబిలేనా? ఏమంటే మా పాస్టర్ గారు ఎప్పుడు ఇలాంటి రెఫరెన్స్లు ఎప్పుడు చూపించలేదండి, మేము ఎప్పుడు కూడా ఇలా చదవలేదండి. చదవాలండి, బైబిల్ మొత్తం చదవాలి. ఎక్కడో కొన్ని వచనాలు చదివితే ఎలా చెప్పండి? బైబిల్ అంతా చదవాలి. 66 పుస్తకాలు మానవ జాతి కోసం దేవుడు ఇచ్చినది. ఇకపోతే పౌలు ఏమన్నాడు తెలుసా అండి? సమాజం చిన్నప్పుడైతే బెత్తంతో కొడతాడు, పెద్ద అయిన తర్వాత పిచ్చి వేషాలు వేసాడు అనుకోండి. పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? నేను మీ దగ్గరికి వస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు ఏమన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం చూడండి. కమాన్ క్విక్.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఏముంది బైబిల్లో? మీరేం కోరుతున్నారు? పౌలు అడుగుతున్నాడు, మీరేం కోరుకున్నారు చెప్పండి. బెత్తముతో మీ దగ్గరకు రావాలా? ఏంటంటే పౌలు గారు మాస్టారా? ఊరుకోండి, మరి మీరు బెత్తం ఏంటండి? ఇలాంటి పాస్టర్ గారిని మేము ఎప్పుడు చూడలేదండి. ఇంచుమించు జైశాలు గారు మా నాన్నగారు అలటానండి, బెత్తం పట్టుకున్న పాస్టర్ ఆయన. పాస్టర్ అంటే నాకు ఇష్టం ఉండదు అంటే, పాస్టర్ల కోసం నేను చెప్పట్లేదు. పాస్టర్ అన్న పదం చీప్ అయిపోయింది ఈరోజు సమాజంలో. ప్రొఫెసర్, మాస్టర్, టీచర్. మన పిల్లలకి బడికి వెళ్ళాలంటే భయం, ఎందుకంటే మాస్టర్ ఉంటాడు అక్కడ, ఒక రాక్షసుడు. ఆడి చేతిలో బెత్తం ఉంటుంది, తప్పు మాట్లాడితే పడేయమని వేస్తాడు. అబ్బో, చెయ్యి వాసిపోద్దు మనకి. కొట్టడం మంచిదేనా? అలా కొట్టబట్టే ఈరోజు చాలామంది సంస్కారవంతులుగా ఎంతోమంది దెబ్బలు తిన్నారు తెలుసా అండి? స్వతంత్ర సమరయోధులు కూడా బడుల్లో మాస్టర్ చేతుల్లో దెబ్బలు తిన్నోళ్ళు అంతానా, చెడ్డోళ్ళు కాదు. అలా దెబ్బలు తిన్నారు కనుకనే ఈరోజు సంఘ సంస్కర్తలుగా, సమాజానికి మంచి చేసేవాళ్ళుగా మారిపోయారు వాళ్ళు. మరి ఇప్పుడు ఈ సమాజానికి కొట్టేది ఎవరు? ఏమండి? దేంతో కొట్టాలి? అయితే మీరు కొంపతీసి నెక్స్ట్ టైం మీటింగ్ పెడితే మేము రావండి, ఎందుకంటే బెత్తంతో కొడతారేమో మమ్మల్ని అందరినీ గ్రౌండ్లోకి వచ్చినప్పుడు. నో అండి, దేంతో కొడతానో తెలుసా? నా దగ్గర ఒక బెత్తం ఉందండి. దట్ ఈస్ నథింగ్ బట్ బైబిల్. ఇదే బెత్తం, వాక్యమే బెత్తం. వాక్యం బెత్తం ఏంటండి అనుకున్నారా? ఆయన మాట యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. అశూరులకు శ్రమ, నా కోపమునకు సాధనమైన దండము అంటున్నాడు చూడండి. బెత్తం. దండం అంటే ఏంటి? బెత్తం అంటే దేవుడు కోపం వస్తే దేవుడు ఏం పట్టుకుంటాడు చెప్పండి? బెత్తం పట్టుకుంటాడు దేవుడు. మా నాన్న కదా, మరి ఆయన దెబ్బలు ఎలాగుంటాయి? ఈ మధ్యన ఒక 2 years 3 years బ్యాక్ కొట్టాడు మనల్ని. ఏదేంతో? కరోనా, అదొక బెత్తం. అవునా? తుఫాను, అదొక బెత్తం. ఏమండి? భూకంపం, అదొక బెత్తం. ప్రపంచవ్యాప్తముగా ప్రజల మీద అమలవుతున్నవి ఏంటనుకున్నారు? శిక్షా దండాలు. అది ఆయన విధించే దండం. మరి మన దగ్గర ఉన్నది ఏంటి? ఆయన మాట. ఏమండి? ఈరోజు నా మాటతోనే కదండి ఈ సమాజాన్ని బాగు చేయటం కోసం. అది నా మాట కాదు, అది బైబిల్లో దేవుడు చెప్పమని రాయించిన మాట. నర సమాజాన్ని సంస్కరించడం కోసం విశ్వ రాజ్యాంగంగా దేవుడు సర్వ మానవాళికి ఇచ్చిన మాట. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 9వ వచనం చూడండి. ఇనుప దండముతో నువ్వు వారిని నలగగొట్టెదవు. ఇనుప దండముతో నలగగొట్టెదవు. నలిపేస్తాను, నిన్ను నలిపేస్తాను అంటున్నాడు చూడండి. దేవుని పిల్లలారా, ఇంత దారుణంగా ఈ సమాజం మారిపోతే దేవుడు ఏం చేయాలి చెప్పండి? మార్చుకోవద్దా? తన పిల్లల్ని బాగు చేసుకోవద్దా? బాగు చేసుకుందామని ఎదురు చూస్తున్నాడండి ఆ తండ్రి. అందుకే మీకోసం పంపాడండి ఒక రక్షకుడిని 2000 సంవత్సరాల క్రితం. ఆయన పేరే శకపురుషుడని యేసుక్రీస్తు వారు. సిలువలో నలగొట్టాడండి. ఆయన దేహం అంతా చితికిపోయిందండి. తన శరీరంలోని చివరి రక్తపు బొట్టు వరకు ఈ సమాజం చేసే తప్పులన్నిటినీ ఆయన మీద వేశాడటండి. ఎవరి మీద వేసేశాడు? మనం తప్పులు చేస్తున్నామే, మనకు రావలసిన దెబ్బలు, మనం పొందవలసిన దెబ్బలు ఎవరి మీద వేసేసారటండి? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇప్పుడు ఇలా విశ్వరాజ్యాంగంలో మనల్ని కాపాడుకోవడం కోసం తండ్రి ఏం చేస్తున్నాడో ఆయన. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమములు పాపములను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగగొట్టబడను. నిన్ను చెతక్కొట్టేయాలి, కానీ అన్న అడ్డుపడిపోయాడు నీకో. అప్పుడప్పుడు చూడండి, చిన్నోడిని గట్టి కొట్టేస్తాను అనుకోండి, పాపం అన్న ఏం చేస్తాడు? చెల్లి గట్టిగా దెబ్బలు తింటుంది అనుకోండి, అక్క ఏం చేస్తుంది? నాన్న చెల్లిని ఏమనద్దు, నాన్న తమ్ముడిని ఏమనద్దు. పాపం తమ్ముడు కాపాడడానికి మధ్యకొచ్చి, చెల్లిని కాపాడడానికి మధ్యకొచ్చి దెబ్బలు తినేసిన పెద్దవాళ్ళకి నాన్న కొడుతుంటాడు కోపంతోని. ఆ కోపం బెత్తంతో ఇసురుతున్నప్పుడు చెల్లిని పట్టేసుకొని అన్న వచ్చాడు అనుకోండి, ఎవరికి పడితే ఆ దెబ్బలన్నీ అన్న భరిస్తాడు కదండి ఆ దెబ్బలు. అతడు దెబ్బలు పొందితే ఈరోజు సమాజాన్ని దేవుడు శిక్షించాలి అనుకుంటుంటే అడ్డుపడిపోయాడు వచ్చి, నాన్న ఒక్కసారి నా తమ్ముళ్ళని ఒక్కసారి క్షమించు నాన్న, క్షమించవా ప్లీజ్. అప్పుడు మనందరికీ రావలసిన శిక్ష దోషము ఎవరి మీద పడిందో తెలుసా?
ఆయన మీద పడిపోయింది, యేసుక్రీస్తు వారి మీద పడిపోయిందండి. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిపోయింది. దెబ్బలు పడిపోయి మనం తినవలసిన దెబ్బలు అన్నీ అన్న తినేశాడు. ఎంత దారుణంగా దెబ్బలు తిన్నాడో, ఆ దెబ్బలు తిన్న అన్నను చూసి మనం ఈరోజు ఈ విశ్వరాజ్యాంగంలో మనల్ని కాపాడడానికి వచ్చి దెబ్బలు తిన్న అన్న ఎంత దారుణంగా దెబ్బలు తిన్నాడో, అలా దెబ్బలు తిన్న తర్వాత అన్న మనకి ఏమి నేర్పించాడో మన మార్పు కోసం, మనం మారటం కోసం. ఫైనల్ సాంగ్, ఈ పాట చూసి మీరు వెళ్ళిపోవాలి. కమాన్, లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్. Father, Father, for they know not what they do. Forgive them, forgive them. రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతులై రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే, ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా. ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయీనుని వదలలేదుగా. మృతులైన వారే క్షమించలేదు, పరదేశుకు వెళ్ళిన వదలలేదు. యేసు రక్తమే భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది.
స్టెఫెనను రాళ్లతో కొట్టి చంపుతుండగా న్యాయం తీర్చాలని అతనడగలేదుగా. స్టెఫెనను చంపితే సౌలే సమ్మతించగా ఆ యేసే పిలిచి మరి రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా, నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా. ఆ యేసును ఈ రోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొక్కడే నేర్పుతాడు. అందుకే సర్వాధికారమిచ్చాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబెలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హేబెలు కంటే శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. హేబెలు వలె అడగకుండా ఉండాలనే స్టెఫెను క్రొత్త నిబంధనలు నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి, 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ఈ రక్తమే ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబెలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ లైట్స్ ఆన్ చేయండి. ఈ విశ్వ రాజ్యాంగాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసు. ఆయన చూపించే కోపమైన తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఆయన చూపించిన ప్రేమ, క్షమ అయిన మనిషిలో మార్పును కోరుకుంటున్నాడు. నర సమాజాన్ని సంస్కరించాలి అనుకుంటున్నాడు. సంస్కరించడానికి నండి బైబిల్ జీవ గ్రంథంగా ఈ భూమి మీద అవతరించింది. కథ అనుకోకండి, కథ కాదిది, నిజమైన దేవుని మాటలతో నిండిన గ్రంథం ది బైబిల్. నాన్న చూపించే కోపములోనూ ప్రేమే ఉంటుంది, నాన్న చూపించే ప్రేమలో కూడా ప్రేమే ఉంటుందండి. ఆయన కఠినంగా మాట్లాడినా, ప్రేమగా మాట్లాడినా తన కుమారుడిని సంస్కరించాలని అనుకుంటాడు ఏ తండ్రి అయినా. భూమి మీద ఉన్న విశ్వంలో ఉన్న మనుషులందరూ ఆయన పిల్లలే కదా, అందుకే సంస్కరించాలి అనుకుంటున్నాడు. ఇలాంటి సభల ద్వారా తన మనస్సులో ఉన్న విషయాలను సమాజాన్ని బాగు చేయడానికి చిన్నతరం నుంచి, చిన్ననాటి నుంచే ఈ మాటలు నేర్పించాలి అనుకుంటున్నాడు. నేర్చుకోవాలి కదండి. మీ గుడులకు వెళ్ళండి, మేము వద్దనటం లేదు. మీ ఆరాధనలకు వెళ్ళండి, కానీ దేవుని మాటలు నేర్పించడానికి మీరు రండి, మీ పిల్లలు రండి. ఆదివారం కాదు పాఠాలు. జాతీయ సదస్సు పేరట పెడుతున్నామండి పక్కన ఉన్న మోదవలసలో. 2025 జనవరి 12 నుంచి 16 వరకు ఎన్నో అద్భుతమైన సంగతులు, జైశాలి గారు లాంటి ఎందరో వృద్ధాప్యంలోకి వెళ్ళిన అనుభవజ్ఞులైన వాళ్ళు చెప్పే ఎన్నో వినూత్నమైన మాటలు వినాలి. మనము, మన కుటుంబాలు, మన పిల్లలు. ఏమండి, ఫ్యామిలీగా ఎక్కడికో ఎక్స్కర్షన్కి వెళ్ళడం కాదండి, ఏమంటే సైట్ సీయింగ్కి వెళ్ళడం కాదండి, కుటుంబాలతో కలిసి దేవుని మాటలు వినడానికి వెళ్ళాలండి. అదండి సంస్కరణ. అప్పుడే కదండి మన కుటుంబాలు బాగుపడతాయి, అప్పుడే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, అప్పుడే కన్న తండ్రికి సంతోషం, మారిన తన పిల్లలను చూచి అలా మారిన వారిగా ఈ నర సమాజం ఉండాలి అని తండ్రి కోరుకుంటున్నాడండి. ఆయన మాటలని ఈరోజు ఈ 3 రోజులు దేవుని మాటలుగా, పాటలుగా, చివరికి 6 భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ పాటలను పంపించడానికి మేము ఈరోజు ఎందుకు సన్నాహాలు చేస్తున్నామంటే, కన్న తండ్రి మనస్సులో నా ఆవేదన సమాజానికి చెప్పాలి అని. మీరు కూడా చేతనైతే ప్రకటించండి, నేర్చుకోండి. దేవుని ఆవేదనని సమాజానికి చెప్పి అనేక మందిని మార్చండి.